బ్రేకింగ్ న్యూస్ సినిమా టికెట్ల వివాదంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. హోంశాఖ సెక్రటరీకి కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది హైకోర్టు. మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి టికెట్ రేట్లు పెంచిన విషయం కోర్టు దృష్టికి తేకుండా దాచారన్నారు పిటిషనర్. దీంతో సివి ఆనంద్కు కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది హైకోర్టు. ఇక మీదట ఏ సినిమాకైనా టికెట్ రేటు పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం ఇస్తారు. సురేష్, హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది? టికెట్ రేట్ల విషయంలో ముందే ఒక 3 months ముందే, అంటే 90 రోజుల ముందే చెప్పాలని ఎందుకు సూచిస్తోంది? సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రతిసారి ప్రభుత్వం ప్రత్యేక మెమోని జారీ చేస్తుంది. అది అర్ధరాత్రి ఒకరోజు ముందు జారీ చేస్తుందని చెప్పేసి కూడా ఈ నెల 9న హైకోర్టులో సవాల్ చేస్తూ అడ్వకేట్ విజయ్ గోపాల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రతిసారి కొత్త సినిమా వచ్చిన సందర్భంలో పెద్ద సినిమాలకు భారీ బడ్జెట్తో సినిమాలు తీసి వారం రోజుల్లోనే ఆ డబ్బులు రాబట్టేందుకు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది. వాటిని వల్ల ప్రేక్షకులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా 8వ తేదీన అర్ధరాత్రి మెమో జారీ చేసిన కోర్టు దృష్టికి మాత్రం ఈ విషయాన్ని తీసుకొని రాలేదు. కాబట్టి దీన్ని దాచిపెట్టారని చెప్పేసి కూడా కోర్టుకు పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెలియజేయడం జరిగింది. దీనిపైనే హోంశాఖ స్పెషల్ సెక్రటరీ సివి ఆనంద్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ వాయిదా వేశారు. అయితే స్వయంగా సినీ ఫోటోగ్రఫీ మంత్రే ఇక మీద టికెట్ల ధరలు పెంచము అని చెప్పేసి ఒకవైపు మీడియాలో స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కానీ మళ్ళీ ప్రభుత్వం రాత్రికి జీవోలు తీసుకువచ్చి టికెట్ల ధరలు పెంచుకోవచ్చు భారీ సినిమాలకు అని చెప్పేసి కూడా ఎలా చేస్తారని చెప్పేసి కూడా హైకోర్టు కూడా సీరియస్ కావడం జరిగింది. గతంలోనే ఇలా రాత్రికి మెమోలు జారీ చేయడం వెనకాల ఆంతర్యం ఏంటి అంటూ కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయితే దానికి 90 రోజుల ముందు ఈ మెమో జారీ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు తెలిపింది. ఎందుకంటే ఒకవేళ అర్ధరాత్రి మెమో జారీ చేస్తే ఉదయం కోర్టుకు వచ్చే పరిస్థితి ఉండదు. లంచ్ మోషన్ కానీ హౌస్ మోషన్, ఒకవేళ కోర్టు లేకుంటే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి కోర్టుకు రావాల్సి వస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులకి వినోదం అందించాలి, కానీ వాళ్ళ ఫ్యామిలీలను దోచుకునే ప్రయత్నం నిర్మాతలు ఇటు సినిమా ఇండస్ట్రీ చేస్తుందని చెప్పేసి కూడా సినిమా ఏదైతే ప్రేక్షకుల తరఫున పిటిషన్ వేసిన విజయ్ గోపాల్ చెప్పడం జరిగింది. గతంలో కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి. ప్రత్యేక బెనిఫిట్ షోలు కూడా నిర్వహించిన సందర్భంలో అభిమానులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి హైకోర్టు కూడా ఎలాంటి బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము అని చెప్పేసి స్వయంగా ప్రభుత్వం కూడా చెప్పినప్పటికీ కూడా మళ్ళీ బెనిఫిట్ షోలు నడిపిస్తున్నారని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి జీపీని పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి తదుపరి విచారణ సందర్భంగా ఏం జరుగుతుందనేది కూడా ఉత్కంఠగా మారింది. అయితే గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక మీద సినిమా టికెట్ల ధరలు పెంచము అని చెప్పేసి కూడా ఆయన స్వయంగా మీడియా ముఖంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా చిరంజీవి సినిమాకి మళ్ళీ టికెట్ల ధరలు పెంచి వసూలు చేసుకునేందుకు ఇదే విధంగా మెమో జారీ చేశారు. కాబట్టి మెమోకి సంబంధించి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైనే హైకోర్టు విచారిస్తూ మరొకసారి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా జీపీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మళ్ళీ విచారణలో పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సినిమా టికెట్ల వివాదం పైన హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. హోంశాఖ సెక్రటరీకి కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది హైకోర్టు. ఇటీవల రిలీజ్ అయిన చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి టికెట్ రేట్లు పెంచిన విషయం కోర్టు దృష్టికి తేకుండా దాచారు అన్నారు పిటిషనర్. దీంతో సివి ఆనంద్కు కంటెంప్ట్ నోటీస్ జారీ చేసింది హైకోర్టు. ఇక మీదట ఏ సినిమాకు అయినా టికెట్ రేట్లు పెంచుదల అంశానికి సంబంధించి పెంపుపై 90 రోజుల ముందే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.